ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ పై రివ్యూ చేశారు. మంత్రి ఉత్తమ్ తో పాటు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ పై చర్చించారు. రేపు మరోసారి ఎన్డీఎస్సీ అధికారులతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు భేటీ కానున్నారు. దీంతో సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులకి దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ పై రివ్యూ చేశారు. మంత్రి ఉత్తమ్ తో పాటు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ పై చర్చలు జరిపారు. రేపు మరోసారి ఎన్డీఎస్సీ అధికారులతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు భేటీ కానున్నారు. దీంతో సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులకి దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్ అధికారుల భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎస్ రోజా, ప్రస్తుతం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంతోపాటు ఆర్థిక శాఖ మంత్రి అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, మరోవైపు ఇరిగేషన్ దాంతోపాటు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు మంత్రి. సో ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పరిస్థితితో పాటు నిన్న ఏ విధంగానైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు అధికారులు కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించి కీలకంగా చర్చలు కూడా జరిగాయి. అయితే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏ విధంగానైతే ఒక పిల్లర్ ఏదైతే కుంగిందని చెప్తున్నారో దానికి సంబంధించి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అనే దాని మీద ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. దీనికి సంబంధించి దాన్ని రిపేర్ ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి సూచనలు కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దానికి అనుగుణంగానే రేపు ప్రత్యేకంగా మరోసారి ఇంజనీర్లందరూ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి చైర్మన్తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి ఏవైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో దాంతోపాటు రేపు జరగాల్సినటువంటి సమావేశంలో ఇంజనీర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ అంశాలపై ప్రత్యేకంగా డ్యామ్ సేఫ్టీ ముందు మాట్లాడాల్సి ఉంటుంది, ఏ విధంగా ముందుకు పోవాల్సి ఉంటుంది అనే దాని మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో అంటే వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సో ఆ వర్షాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు కాకుండా ప్రాజెక్టుల వారీగా నిండుతున్నటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏ విధంగా వెంటనే గేట్లు ఎత్తడం కావచ్చు, లేదంటే ఇతర సురక్షిత పద్ధతులు ఏమున్నాయనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి రైతు సంబంధించినటువంటి ఏదైతే రుణమాఫీ ప్రకటించారో, అనౌన్స్ చేశారో దాన్ని ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించి ప్రత్యేకంగా రాహుల్ గాంధీని వరంగల్లో జరిగేటటువంటి రైతు కృతజ్ఞత సభకు ఆహ్వానించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఒకవైపు ఉంటూనే అటు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. ఈరోజు రాత్రి లేదంటే రేపు సాయంత్రం రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అంటే ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో కూడా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎన్నికల ముందు ఏ విధంగానైతే రైతులకు ప్రత్యేకంగా అంటే రుణమాఫీ ఇస్తామని చెప్పి ప్రకటించారో దానికి అనుగుణంగానే వరంగల్ సభలో ముఖ్యంగా రాహుల్ గాంధీ ద్వారా ఈ ప్రకటన చేయించారు. సో ఇప్పుడు అదే రాహుల్ గాంధీతో అక్కడ సభ నిర్వహించాలి, ఆయనకు కృతజ్ఞత సభను పెట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఎప్పుడైతే రైతు రుణమాఫీని ప్రకటిస్తూ రైతులతో ఇంటరాక్ట్ అయ్యారో ఆ సందర్భంగా కూడా ఆయన ప్రకటించారు. సో అదే విషయం పైన ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంకా దాంతోపాటు ప్రత్యేకంగా ఏదైతే తెలంగాణకు సంబంధించి రెండు కీలక అంశాలు
పెండింగ్లో కనిపిస్తున్నాయి. అంటే తను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికే 3 ఏళ్లు పూర్తయింది. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలి, తాను ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా పిసిసి అధ్యక్షునికి సంబంధించి కూడా కొంత ఏఐసిసి స్థాయిలో కసరత్తు జరిగింది, కానీ గత సమావేశాల సందర్భంగా అది పెండింగ్లో పడింది. సో ఇప్పుడు దాన్ని కొంత మూవ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఏ విధంగానైతే 6 నుంచి 7 కొత్తగా అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించినటువంటి ఏ ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. సో ఆయా జిల్లాల నుంచి ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్త పిసిసి అధ్యక్ష నియామకంతో పాటు కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఏదైతే ఏఐసిసి పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను సమీక్ష చేస్తూనే కేంద్రంలో ఉన్నటువంటి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలను కలిసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తన ప్లానింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజు.